24వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 37 నుండి 44 వరకు. నోవా దినముల యందు ఎట్లు ఉండెనో మనిషి కుమారుని రాకడయు అట్లే ఉండును. జలప్రళయమునకు ముందు నోవా వాడలో ప్రవేశించు వరకు జనులు తినుచు త్రాగుచు వివాహమాడుచు ఉండిరి. జలప్రళయము ముంతెచ్చి వారిని కొట్టిపోవు వరకు వారు ఎట్లు ఎరుగకుండిరో అట్లే మనిషి కుమారుని రాకడయు ఉండును. ఆ సమయమున ఇరువురు పొలములో పని చేయుచుండ ఒకడు కొనిపోబడును, మరి ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుపుచుండ ఒకటి కొనిపోబడును, మరి ఒకటి విడిచిపెట్టబడును. కనుక మీరు జాగరూకులై ఉండుడు. ఏలైనా మీ ప్రభువు ఏ దినమున వచ్చునో మీరు ఎరుగురు. దొంగ ఏ గడియల వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మేలుకొని ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడు. కనుక మీరును సిద్ధముగా ఉండుడు. ఏలైనా మనిషి కుమారుడు మీరు ఊహింపని గడియలో వచ్చును. ఇది ప్రభుని సువిశేషము.